ఉన్నాడు. సో తల్లి పాపం భర్త చనిపోయిన తర్వాత కుమారుడిని హాస్టల్లో పెట్టింది. ఆమె ఏం చేస్తుందంటే, వాస్తవానికి స్కూల్లో డే స్కాలర్స్ ఉంటారు కదా, ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్ళేటువంటి వారికి ఆ క్యారేజీలు తీసుకుని వాళ్ళకి ఇస్తూ ఉంటుంది అనమాట. ఈ కుమారుడు కూడా ఒక మంచి స్కూల్లో చదువుతా ఉన్నప్పుడు ఆ తల్లి తీసుకొచ్చి అందరికి క్యారేజ్ ఇస్తుంది. వీడికి కూడా క్యారేజ్ ఇస్తున్నప్పుడు వాస్తవానికట ఆమె ఒక కన్ను ఆమె తీసివేయబడింది. ఆమె ఒంటి కన్నుతో ఉందన్నమాట. ఒంటి కన్నుతో ఉందేమో చూడడానికి అందవికారంగా కనపడుతుంది. కన్ను లేకపోతే ఎలా ఉంటుందండి? అందవికారంగా కనపడుతూ ఉంటుంది. అలా స్కూల్కి వచ్చినప్పుడు అందరూ కూడా ఆ ఒంటి కన్ను రాక్షసి అని పిలిచేవారట ఎవరిని, ఆమెను. ఈ కుమారుడు కూడా అలా పిలుస్తూ ఉన్నప్పుడు నిజంగా ఈమె నా తల్లి కాకపోతే బాగుండు అనేటువంటి ఆలోచన. తల్లి చూపుకు అందంగా ఉండేటువంటిది కాదు. ఆ ఒంటి కన్నుతో ఉన్నప్పుడు అనుకుంటూ ఉండేటువంటి వాడు, మా తల్లి ఎందుకు ఇలా ఉంది అని చెప్పి ఎంతగానో అసహించుకునేటువంటి వాడు. నువ్వు స్కూల్కి వచ్చిన నా తల్లిని నువ్వు ఎవరికి చెప్పొద్దు, నాకు కనపడద్దు అని చెప్పి తల్లిని కూడా చెప్పుకునేటువంటి వాడు కాదట. ఆ కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు, చదువుకున్నాడేమో, చక్కటి డాక్టర్ వృత్తికి వచ్చాడు, డాక్టర్ అయ్యాడు. ఒకరోజు ఆ తల్లి నిజంగా ఆ కుమారుని చూడడానికి వచ్చిందండి. వాస్తవానికి వచ్చినప్పుడు అనుకున్నాడు, పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా కలిగారు, తల్లిని అస్సలు నేను పట్టించుకోను, నా తల్లిని ఎవరికి చెప్పకూడదు, ఈ అందవిహీనరాల్ని ఎక్కడా కూడా పరిచయం చేయకూడదని తల్లిని ఎప్పుడు కూడా పల్లెటూరులోనే ఉంచేవాడు. నెలకేదో 2000 3000 రూపాయలు పంపించి తినావా అని కూడా ఏనాడు ప్రేమతో పలకరించేటువంటి వాడు కాదు. నువ్వు చచ్చిపోయావు నా దృష్టిలో అని మాట్లాడుతుండేటువంటి వాడు. కానీ తల్లి ఎంతో ప్రేమ కలిగింది. ఒకరోజు ఒక్కడే కొడుకేమో కొడుకును చూడాలి, కోడలను చూడాలి, పిల్లలను చూడాలని చెప్పి పిలవకపోయినా నాకున్నది నా కొడుకే అని చెప్పి బట్టలు సర్దుకుని కొడుకు దగ్గరికి వచ్చిందట. హాస్పిటల్ దగ్గర రాగానే హాస్పిటల్ దగ్గర తనకి ఓన్ హాస్పిటల్ ఉంది, కొడుక్కి హాస్పిటల్ అంటుంది, పలానా డాక్టర్ గారు నా కొడుకే, నేను కలవాలి అంటుంటే అప్పుడు వెంటనే కొంతమంది వచ్చి, ఎవరో మీ తల్లి అని అంటున్నారండి, ఆమెకేం ఒక కన్ను లేదు, అందవికారంగా ఉంది, ఆ తర్వాత ఎన్నో నెంబరు 10వ నెంబర్ చీర కట్టుకుంది, ఆ యొక్క ఎలాంటిదంటే పాత తరం టైప్లో కనబడతా ఉందండి, మీ తల్లి అని చెప్తా ఉంది అని అంటే వెంటనే ఆ కొడుకు వచ్చాడు, నాకు అటువంటి వారు ఎవరు, నా తల్లి ఎప్పుడో చచ్చిపోయింది, నాకు తల్లి లేనే లేదు అని వాళ్ళకి చెప్పి పంపించాడు. వెంటనే బయట నుంచి గెంటేసేయండి, అలాంటి వారు ఎవరు లేరు, అలాంటి వాళ్ళు వస్తే కనుక గెంటేయండి, నా దగ్గరికి దాకా రప్పించొద్దు అని ఎప్పుడైతే చెప్పగానే ఒక్కసారి మాట్లాడతాను అంటుంటే ఆ యొక్క హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ గార్డులు తోసేస్తున్నారు. అలా రోడ్డు మీదకు తోసేస్తే వెంటనే ఆ తల్లికి చివరిగా ఒక మాట చెప్పాలి, ఎప్పుడు కూడా ఇక్కడ రావద్దని చెప్పాలని వెంటనే బయటకు వచ్చాడు. కారు ఎక్కేసి ఆ రోడ్డు మీద ఉన్న ఆ యొక్క తల్లి దగ్గరికి వచ్చి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడట, నువ్వు నా దృష్టిలో చచ్చిపోయిన దానివి, ఒంటికాల రాక్షసి నువ్వు, నేను చూస్తుంటే నాకు చాలా అసహ్యం కలుగుతా ఉంది అని చెప్పి చల్లిని బాగా బాధపరిచాడట. బాధపరిచేదరే, నువ్వు నాకే ఉన్నావు కదా, ఎంతో కష్టపడి నేను పెంచాను, ఒక పూట తినక మరొక పూట తిని నేను పోషించాను, ఇంత స్థానానికి తీసుకొచ్చాను, ఓన్లే ఇదే అర్థం చేసుకున్నావు అని చెప్పి నేను వెళ్ళిపోతానులే అని చెప్పి వెళ్ళిపోయింది. గ్రామానికి వెళ్ళిపోయింది. గ్రామంలో అందరూ అడుగుతున్నారు, మీ కొడుకు డాక్టర్ అయ్యాడట, ఎలా చూసుకున్నాడు, చక్కగా చూసుకున్నాడు, ఇంట్లో పెట్టుకుని చూసుకున్నాడా, చక్కగా భోజనం పెట్టాడా, ఎన్ని చీరలు కొన్నాడు, ఇవన్నీ అంటే మా కొడుకు చాలా బాగా చూసుకున్నాడు, చాలా ప్రేమగా చూసుకున్నాడు అని అందరితో చెప్పింది. కానీ తన హృదయంలో ఒక అగ్నిపర్వతం మండుతూ ఉంది ప్రతిరోజు. ఆ గింటి వేయబడిన దృశ్యాలు, కారులోంచి కనీసం కిందకి దిక్కకుండా కారు అద్దాలు దింపి ఎంతో పరుషంగా మాట్లాడినటువంటి ఆ మాటలకు గుర్తొస్తూ ఉన్నాయి. రోజు బెంగ పెట్టుకుంటా ఉంది, ఎవరున్నారు నాకు, నా కోడల్ని నా మనవల్ని చూద్దామని వెళ్ళాను, వాళ్ళు కూడా చూడనివ్వలేదు నా కొడుకు అని చెప్పి బాధపడుతూ అలా బెంగపడి నిజంగా రోజు తినక రాత్రులు నిద్రపోక కొన్ని రోజులకే ఆ తల్లి చనిపోయిందట. చనిపోయిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు అతనికి లెటర్ పంపించారు, మీ తల్లి చనిపోయిందని చెప్పగానే గెంతులేసి ఆనందపడ్డాడట. ఈ రోజుతో పీడ విరగడైపోయింది, ఆ ఒంటికాల రాక్షసి ఏమైపోయింది, చచ్చిపోయింది, ఇంకా చాలే అనుకున్నాడు. కానీ గ్రామస్తులు ఏమనుకుంటారని చెప్పి వెళ్ళిన తర్వాత ఆ యొక్క శ్మశాన వాటికలో ఆ శవాన్ని పూడ్చిపెట్టారు. ఇంటికి వచ్చిన తర్వాత పక్కింటి ఆవిడ ఒక లెటర్ ఇచ్చిందట, మీ అమ్మ ఈ లెటర్ ఇమ్మని చెప్పింది అని చెప్పి లెటర్ చేతిలో పెట్టినప్పుడు ఆ కొడుకు లెటర్ ఓపెన్ చేసి చూశాడట. ఆ లెటర్లో తల్లి తనకు వచ్చి రాని భాషలో, హ్యాండ్ రైటింగ్ బాలా, కానీ ఒక మాట రాసింది, అరే నన్ను ఒంటికాల రాక్షసి అని ఎన్నోసార్లు అన్నావు,
నేను అందవికారంగా ఉంటాను, నా తల్లిని కూడా చెప్పుకోవడానికి నువ్వు ఇష్టపడలేదు కదా. ఒక విషయాన్ని చెప్తాను. ఒకరోజు నువ్వు చెట్టు మీద ఆడుకుంటా ఉన్నప్పుడు, కోతి కొమ్మ చాటుతా ఉన్నప్పుడు, ఆ చెట్టుకున్నటువంటి పదునైనటువంటి ఒక కొమ్మ నీ కంట్లో గుచ్చుకుంది. వెంటనే కంట్లోంచి ఆ ఫ్లూయిడ్ కారిపోతే నీ కన్ను పోయినటువంటి పరిస్థితి, నీ కన్ను పోయింది. అటువంటి సమయంలో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వెంటనే ఈ వ్యక్తికి ఎవరైనా కంటి దానం చేస్తే కనుక ఈ కన్ను తిరిగి బాగుపరచబడుతుంది. ఎవరిస్తారనంటే డాక్టర్ గారిని అడిగాను, నా కన్ను సరిపోద్దానంటే, నా కన్ను పీకి నీకు వేశారా, నీకు వేశారు. నీకు ఇవ్వకపోతే నేను అందగత్తెనే, నీకు ఇవ్వకపోతే నేను అందంగా ఉండేటువంటి దాన్ని. ఏనాడు చెప్పలేదు ఈ విషయాన్ని, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను చచ్చిపోతున్న పరిస్థితుల్లో నీకు విషయం చెప్పాలని ఈ విషయాన్ని చెప్తున్నాను. నేను వాస్తవానికి మీ నాన్న నన్ను చూసినప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా అని చెప్తుండేటువంటి వాడు. కానీ నీ కొరకు ప్రయాసపడి, నీ కొరకు నా శరీరంలో బలాన్ని, రక్తాన్ని నీ కోసం దారిపోసి, నా కంటిని కూడా నీకు దానం చేసి అందవిహీనరాలు అయ్యానురా. సో నా ప్రేమ నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావు. నా ప్రేమను అర్థం నిన్ను బట్టే, నేను నీ కారణాన్ని బట్టే నేను అందవిహీనరాలుగా మారాను అని లెటర్ రాస్తున్నప్పుడు, లెటర్ చదువుతున్నప్పుడే కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసినాయి. కానీ తల్లికి క్షమాపణ చెప్పడానికి తల్లి ఉందా? మరలా తిరిగి తల్లికి ప్రేమను పంచడానికి తల్లి ఉందా? చనిపోయిందే. ఈరోజున చాలా మంది వ్యక్తులు తల్లి పోయిన తర్వాత విలువ తెలిసి వస్తుంది, కానీ ఆ టైంలో ప్రేమించడానికి వారు మన మధ్యన ఉండకపోతే, ఒక మాట నేను చెప్తున్నాను, దేవుని ఆత్మ కలిగినటువంటి మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని ఏనాడు కూడా నిష్ఠూర పెట్టకూడదండి. ఏనాడు కూడా బాధ పెట్టకూడదు. వాళ్ళు బతికేది ఎంతకాలం? వృద్ధాప్యానికి వచ్చేస్తారు. వాళ్ళు కోరుకునేది మన నుంచి బంగారం కోరుకుంటారండి తల్లిదండ్రులు. మన నుంచి ఆస్తిపాస్తులు ఇచ్చే, నీ జీతంలో సగం జీతం ఇచ్చేమని ఏ తల్లి అన్న కోరుకుంటుందా? ప్రేమ గల మాటలు కోరుకుంటుంది. నువ్వు ఆఫీస్ నుంచి రాగానే తల్లి ముందు కనబడుతుంది, ఎలా ఉన్నావమ్మా, తిన్నావమ్మా. వాళ్ళు ఏదైనా గట్టిగా తినేస్తారండి? మనకులాగే బిర్యానీలు తినేస్తారా? వాళ్ళు తినేదా ముద్దన్నం, ఇంత అన్నం, అది పెట్టేటప్పుడు కూడా నిష్ఠూరంతో పెడితే బాధపడరాళ్ళు. పెట్టేటువంటిది ఇంత అన్నం, దానికి ఇసిరేస్తూ పెడుతూ చేదరించుకుంటూ పెడితే దేవుడు నీ స్థితి కూడా అలా చేయడం ఒకనాటికి నువ్వు అనుకుంటున్నావు. నా అత్తగారిని హింసిస్తున్నాను, నా తల్లిని హింసిస్తున్నాను, సరిగ్గా చూడలేదు. కానీ ఒకరోజు అదే జీవితం నీ జీవితంలో రిపీట్ అయితే, మనుషుడా, ఏ విత్తనాన్ని విత్తుతావు ఆ పంటను కొయ్యవా నువ్వు? తల్లి మనల్ని కాపాడుతుందండి. తన ప్రాణాన్ని పెట్టి, తన శరీరాన్ని, కొన్ని సందర్భాల్లో నా తల్లి గురించి తెలుసు, ఎన్నో రోజులు పస్తులుండి మాకు ఆహారం పెట్టేశారు వాళ్ళు. ఆ రోజున మంచినీళ్ళు తాగేసి వాడు పడుకుని ప్రార్థన చేసుకుని పడుకునేవారు. ఈ రోజున ఇంత ఆరోగ్యకరంగా దీవెనకరంగా ఉన్నట్టు తల్లి త్యాగం, తల్లి కాపాడుతుంది. ప్రభు కూడా మనల్ని కాపాడేటువంటి వాడు, ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకుడు, నిద్రపోడు. హల్లెలూయా. దేవుని ప్రేమ కూడా తల్లి లాంటి ప్రేమే.